అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. అమెరికా డాలర్కి ప్రతిగా ఈరోజు ఈ టైంకి మన రూపాయి విలువ 87 రూపాయలకు పతనమైంది, క్షీణించిందనే చెప్పాలి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ, భారతీయులతో పాటు ముఖ్యంగా వివిధ దేశాల వారిని కలవరపెడుతూ ఉన్నాయి. జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయడం కావచ్చు, దిగుమతుల మీద అధిక పన్నులు వసూలు చేయడం, అలాగే ఇంకొక వైపు చూసినప్పుడు అక్రమంగా ఉంటున్న విదేశీయుల్ని వారి వారి దేశాలకు పంపించడం, ఇలా రకరకాల నిర్ణయాలు భయం పెడుతున్నాయి, టెన్షన్కి కూడా గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారతీయులు 205 టెక్సాస్ నుంచి ప్రత్యేక విమానంలో పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల గురించి తెలుసుకుందాం. నమస్తే చరణ్ గారు. నమస్తే. ముఖ్యంగా రూపాయి విలువ పడిపోయింది, దీనికి గల కారణాలు ఏమంటారు? నిన్న ట్రంప్ గారు మెక్సికో మీద, కెనడా మీద 25% ట్యాక్స్ విధిస్తామని చెప్పడంతో స్టాక్ మార్కెట్ మొత్తం అతలాకుతలమైంది. ఈరోజు ట్రంప్ గారు నిలిపివేస్తున్నామని చెప్పడంతో స్టాక్ మార్కెట్లు మళ్ళీ లాభాల బాటలో పట్టిన సందర్భం. అంటే నిలిపివేస్తున్నామని చెప్పడంతో స్టాక్ మార్కెట్ లాభాలు పోయింది, ట్యాక్స్లు వేస్తున్నామని చెప్పడంతో స్టాక్ మార్కెట్ నష్టాలు పోయిన పరిస్థితి. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ వార్ వస్తూ ఉంది. అదే కాకుండా అతలాకుతలం అవుతా ఉంది మార్కెట్ అంతా కూడా. ఎందుకంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, దూకుడు విధానాలు, అదే కాకుండా ఆ దేశంలోకి ఎవరైనా ఎగుమతి చేస్తే కూడా ఉల్టా ట్యాక్స్ వేసే పరిస్థితి, వాళ్ళ నుంచి ఎవరు కొనుగోలు చేసినా కూడా ట్యాక్స్లు వేసే పరిస్థితి. అదే కాకుండా భారత్ లాంటి దేశాలు రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువులకు మనం రూపాయలలో మార్కం చేస్తాం. మనం మార్కం చేసినప్పుడు అక్కడ వాళ్ళు మన నుంచి ఏమైనా కొనుగోలు మాత్రం చేస్తారు, ఎందుకంటే మన రూపాయి అక్కడ వాళ్ళు ఉంచుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మన నుంచి వాళ్ళు ఏదో వస్తువు కొనుగోలు చేస్తారు. దాని మీద కూడా ఆంక్షలు విధిస్తానని చెప్పడంతో ప్రధానంగా రూపాయి కుదేలైంది. మార్చి వరకు 86 రూపాయలు అవుతుందన్న రూపాయి ఏకంగా ఈ రోజుకే 87.14 పడిపోయిందంటే ఏ విధంగా రూపాయి పతనం అవుతుందో అర్థం చేసుకోవాలి. అదే కాకుండా రూపాయి పతనం అంటే ప్రధానంగా రూపాయితోటి మార్కం చేయనిస్తలేరు. అదే కాక డాలర్కి ఏమో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. డాలర్లు ఏ దేశంలోనైనా ఏ వస్తువు అయినా కూడా డాలర్లో మార్కం చేసే అవకాశం ఉంది. కాబట్టి డాలర్లో అందరూ పోయి ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, భారతదేశంలో పెట్టుబడి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు అంతా కూడా విత్డ్రా చేసుకొని తీసుకుపోయి డాలర్లో పెట్టుబడి పెట్టడంతో డాలర్లు ప్రధానంగా పెరుగుతూ ఉంది, రూపాయి పతనం అవుతూ ఉంది. దాంతో ప్రధానంగా రూపాయి 2014 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 62 రూపాయలు, ఈరోజు అది 87 రూపాయల 14 పైసలకు ఏ విధంగా పెరిగిందో అర్థం చేసుకో. అదే కాకుండా ఆ విధమైన నిర్ణయాలు కూడా నరేంద్ర మోడీ గారు తీసుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా దేశాలను చర్చించుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఇది యుద్ధానికన్నా కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంక్షలు విధించడంతో అన్ని దేశాలను కుదేలవుతూ ఉంటాయి ఇప్పటివరకు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా దాని మీద ఎలాంటి చర్చ చేయలేదు. మన రూపాయి పతనం అవుతుందో దానికి నివారణ చర్యలు మేము ఏం చేయగలుగుతాం అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. అదే కాకుండా ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అతలాకుతలం అవుతాం, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు అనామతికి పెరిగిన సందర్భం. ఎందుకంటే ఒకప్పుడు 70 రూపాయలు ఉండొచ్చు, అంతకుముందు 62 రూపాయలు, ఇప్పుడు 87 రూపాయలు. అంటే డాలరు కొనుగోలు చేయాలంటే 87 రూపాయలు ఇచ్చి రూపాయలో కొనుగోలు చేయాలంటే, డాలర్ కొనుగోలు చేయాలంటే 87 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే కాకుండా ఒకనాటికి ఇప్పటికి పరిస్థితి ఏంటంటే, ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెల రోజుల పాటు మాత్రం విదేశీ ద్రవ్యం నిల్వలు ఉండేది, ఏది 2004 ముందు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు జీడిపి కూడా గణనీయమైన స్థాయిలో 8% జీడిపి తీసుకుపోయిండు, రూపాయి పతనం కాకుండా కాపాడిండు, అదే పేదరికం తగ్గకుండా చూసిన పరిస్థితి. ఈరోజు జీడిపి చూసినట్లయితే 6.3%. ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా బడ్జెట్ కన్నా ఒక రోజు ముందు ప్రకటించింది. అదేవిధంగా ప్రధాన ఆర్థిక సలహాదారు వారు ప్రకటించింది కూడా. అదే కాకుండా దాని మీద నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడిన సందర్భం. కానీ మధ్యతరగతి ప్రజల యొక్క ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ తోటి ఇబ్బంది పడుతున్నారో 12 లక్షల లోపు, వాళ్ళకు కొంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా మొన్న బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతి ప్రజలు కట్టేటువంటి 1,00,000 కోట్ల ఆదాయం వారికి మిగులుతూ ఉంది. అదే కాకుండా ఢిల్లీలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 40 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి, ఈ 12 లక్షల లోపు ఉంటారు కాబట్టి ఎలక్షన్లో మేలు జరుగుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో మధ్యతరగతి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ డాలరు ఈ రూపాయితో పోల్చుకున్నప్పుడు, డాలర్తో పోల్చినప్పుడు రూపాయి పతనం అవుతుంటే దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అదే కాకుండా
భారతదేశం రూపాయల్లో మార్కం చేసే రష్యా కావచ్చు, ఉక్రెయిన్ నుంచి పెట్రోల్ కావచ్చు, డీజిల్ దిగుమతి చేసుకున్నప్పుడు రూపాయల్లో చెల్లించేవాళ్ళు. అట్లాంటిది చేస్తే కూడా మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి అదేవిధంగా ట్రంప్ ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి రూపాయి పతనం ఒకటి స్టార్ట్ అయింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతా ఉన్నాయి. దాంతో విదేశాలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రధానంగా భారతదేశం అని కూడా దిగుమతులు చేసుకుంటాం, ఎగుమతులు తక్కువ చేస్తాం, దిగుమతులు ఎక్కువ చేసుకుంటాం. కాబట్టి దాంతో ప్రధానంగా రూపాయి మీద భారం పడడంతో ప్రధానంగా రూపాయి పతనం అవుతా ఉంది. డాలర్కు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడంతో డాలర్ చలామణి పెరుగుతూ ఉంది. అందరూ కూడా పోయి డాలర్లో పెట్టుబడి పెడతా ఉన్నారు. అదే కాకుండా వారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ రేట్లు ఎక్కువ చేయడంతో వాళ్ళు కూడా డాలర్ కొనుగోలు చేసి వడ్డీ రేట్లు ఎక్కువ తీసుకోవడంతో ప్రధానంగా రూపాయి మీద భారం పడ్డది. కాబట్టి భారతదేశం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే అది మార్చి వరకు 100 రూపాయలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులంతా చెప్తా ఉన్నారు. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఫైనాన్స్ ఎక్స్పర్ట్తో మాట్లాడి ఈ రూపాయి పతనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ దేశ ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మీద ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చరణ్ గారు, రూపాయి విలువ పతనం అవ్వడం అనేది ట్రేడింగ్ కావచ్చు, స్టాక్ మార్కెట్ మీద, ఇతర రంగాల మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? నిన్న మెక్సికో మీద కావచ్చు, కెనడా మీద కావచ్చు 25% ట్యాక్స్లు వేస్తుందని చెప్పిండు ట్రంప్ గారు. అనడంతో ట్యాక్స్ స్టాక్ మార్కెట్ మొత్తం కుదేలైపోయింది. అదే కాకుండా చైనా మీద 10% ట్యాక్స్ వేస్తానని చెప్పిండు. ఇవాళ నిలుపుదల చేస్తున్నానని చెప్పడంతో భారతదేశ స్టాక్ మార్కెట్ ఒకేసారి లాభాల పట్టిన సందర్భం. కాబట్టి దిగుమతి చేస్తానన్నా ట్యాక్స్లు వేస్తూ ఉన్నాడు, దిగుమతి చేస్తానన్నా ట్యాక్స్లు వేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అగ్రిమెంట్ ఉన్నటువంటి దేశాలు రూపాయలలో కావచ్చు వాళ్ళ సొంత ద్రవ్యంలో మార్కం చేస్తానని కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. దాని మీద మేము కఠిన నిర్ణయాలు తీసుకుని చెప్పడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. చైనా అనే దేశానికి వాళ్ళ రూపీకి సంబంధించి వాళ్ళ పడ్డా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎగుమతి మీద ఆధారపడతారు, దిగుమతులు చాలా తక్కువ. భారతదేశం 90% దిగుమతులు చేసుకుంటుంది. కాబట్టి ప్రధానంగా భారత్ లాంటి దేశాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం లోపల ప్రొడక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు సరైనటువంటి పోషకాలు ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి. చైనా నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారతదేశం. చైనా వస్తువు నిషేధం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తుంటారు, మేక్ ఇన్ ఇండియా అంటాడు. కానీ ఇంతవరకు అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా ప్రధానంగా భారతదేశం దిగుమతుల మీద ఆధారపడడం, రూపాయిలో మార్కం చేయకుండా ట్రంప్ గారు లాంటి వాళ్ళు అడ్డుకోవడం, అదేవిధంగా ఆంక్షలు విధిస్తానని చెప్పడంతో ప్రధానంగా రూపాయి కుదేలు అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ట్రంప్ దోస్తులు అని చెప్పి చెప్తా ఉంటారు. గుజరాత్కు వారు వచ్చినప్పుడు కూడా మీ ఇద్దరం మంచి మిత్రులు అని చెప్తా ఉన్నారు. అట్లాంటి ఆంక్షలు లేకుండా చేసుకున్నట్లయితే రూపాయి పతనం కాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అదే కాకుండా రూపాయిని డాలర్ ఏదైతే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నామో అదే స్థాయిలో రూపాయిని గుర్తింపు తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి వరల్డ్ ట్రేడ్ వార్ వస్తుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే మన దేశంలో నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి సీతారామన్ గారు మొన్న బడ్జెట్లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలు అవుతా ఉంది. చరణ్ గారు, ఇంకొక వైపు చూసినప్పుడు మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే ఉన్నాడు, ఏం చెప్పాడో అదే ఇప్పుడు చేసి చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆయన తన దేశ పౌరులకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అమెరికా ఫస్ట్ అనే అంటారు. ఆ నినాదాన్ని ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నారు. భారతదేశం నుంచి దాదాపు 3 లక్షల మంది, అలాగే వివిధ దేశాల నుంచి చూసినప్పుడు దాదాపు 11 లక్షల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరి దేశాలకి వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేశారు ట్రంప్. ఇప్పుడు మన భారతదేశం నుంచి ఇప్పటికే టెక్సాస్ నుంచి 205 మందితో ఒక స్పెషల్ ఫ్లైట్ అనేది బయలుదేరిపోయింది, ఇండియాకి వచ్చేస్తున్నారు. మొత్తం 18,000 మంది అక్రమ పౌరులు మన వాళ్ళు ఇండియన్స్ అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ట్రంప్ గారికి తన మన అనే భేదమే లేదు. మెక్సికో దేశం అనేది అమెరికా ఫ్రెండ్లీ దేశం అయినా కూడా ఆ దేశం మీద కూడా 25% ట్యాక్స్ వేసిండు. అదే కాకుండా అమెరికా పౌరులకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీసేసిండు. అదే కాకుండా అక్రమ వలసదారులు ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి అందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా భారతదేశం నుంచి 18,000 మంది, ఇంకా 18,000 ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ వలసదారులందరినీ కూడా ఇండియాకు పంపిస్తారు. అదే కాకుండా తన మన అనే భేదమే లేదు. నరేంద్ర మోడీ నా దోస్త్ అని చెప్పేసి భారతదేశాన్ని కూడా ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితుల్లో ట్రంప్ గారు లేదు. ఎందుకంటే మెక్సికో దేశమునే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయనప్పుడు భారతదేశం మీద కూడా ఎట్టి పరిస్థితులు ఎక్స్క్యూజ్ చేయడు. కాబట్టి ఈ రూపాయి పతనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత భారత ప్రధాని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి మీద ఉంది. ఎందుకంటే 7 సార్లు బీహార్ పేరు తీసింది. అదే కాకుండా ఆమె కట్టుకున్నటువంటి చీర కూడా బీహార్ నుంచి ఎలక్షన్ల కోసం బీహార్ అని చెప్పేసి ఏకంగా 50,000 హెక్టార్ల ఒక ప్రాజెక్టు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతించారు.
బీహార్ కోసం ఈసారి పెట్టిన బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించారు. అదే కాకుండా రూపాయి పతనం అవుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ ఎక్స్చేంజ్లు కావచ్చు, అదే ప్రపంచ దేశాలు కుదేలు అవుతూ ఉంటే భారతదేశం అట్లాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా ఈనాడు వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2047 పడుతుందని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. 8% గ్రోత్ ఉంటే తప్ప, సంవత్సరానికి 70 లక్షల ఉద్యోగాలు ఇస్తే తప్ప 2047లో వికసిత భారత్ లక్ష్యం అనేది అప్పు నెరవేరుతుందని చెప్పేసి మొన్న ఎకనామిక్ సర్వే చెప్పిందంటే భారతదేశం రోజు రోజు వెనకగా పోతా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు తీసుకునే నిర్ణయాల మూలంగా భారతదేశం వెనకకు పోతా ఉంది తప్ప ముందుకు పోతలేదు. ఎందుకంటే వారు ఎంతసేపు కార్పొరేట్లకు మేలు చేసే ప్రయత్నం చేశారు. దాంతో ఏమైంది, ఇన్ఫ్లేషన్ రేట్ 7% ఉంటే వేజెస్ పెరిగింది 0.8% నుంచి 5% లోపు మాత్రమే. చాలా స్పష్టంగా ఎకనామిక్ సర్వే చెప్పింది. అదే కాకుండా కార్పొరేట్ నిఫ్టీలో ఉన్నటువంటి కంపెనీలు 400% వాళ్ళ ఆదాయం పెరిగింది. 400% నిఫ్టీలో ఉన్న కంపెనీల ఆదాయం పెరిగితే వాళ్ళు పెంచినట్టు జీతాలు 0.8% నుంచి 5% మాత్రమే. అదే కాకుండా 2019 తర్వాత ఇంత 15 సంవత్సరాల్లో ఎన్నడూ రాని విధంగా 400% వాళ్ళ ఆదాయాలు పెరిగితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది చాలా తక్కువ. మీరు నేను కట్టేదాన్ని అంతా కూడా రిలయన్స్ వాళ్ళు కడతలేరు. మీరు ఒకసారి గూగుల్కి సెర్చ్ చేస్తే రిలయన్స్ గ్రూప్ కట్టింది 3% మాత్రమే. నేను 30% ట్యాక్స్ కడతా, మీరు కూడా 30% స్టార్ట్ ఉండొచ్చు. అదేవిధంగా అదాని లార్జ్ ట్యాక్స్ ప్లేయర్ అంటే లార్జ్ ట్యాక్స్ ప్లేయర్ కాదని చెప్పేసి గూగుల్ చూపిస్తాం. భారతీయుల్ని వెనక్కి పంపించడం మీద మీ అభిప్రాయం ఏంటి? అదే చెప్తా ఉన్నా, భారతీయులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అమెరికా ట్రంప్ ఉంచుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ఆధారంగా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత రకరకాల నియమ నిబంధనలను తొలగించడంతో ప్రధానంగా భారతీయ పౌరులకి అదే కాక భారతీయులు అక్కడ ఎవరైతే సెటిల్ అయ్యి అక్కడ వ్యాపారాలు చేసుకుని వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ట్రంప్ గారు ఉన్నారు. కాబట్టి మెక్సికో కావచ్చు, కెనడా ఆల్రెడీ చర్చలు చేశారు. కాబట్టి ఈరోజు పెంచినటువంటి ట్యాక్స్ నిలుపుదల తాత్కాలిక నిలుపుదల చేస్తున్నామని చెప్పేసి వారు ప్రకటించారు. మరి ఇప్పుడు ఇంతమందిని పంపుతున్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడాల్సి ఉండే మాట్లాడతలేదు. మాట్లాడకపోవడం మూలంగా ప్రధానంగా భారతదేశ పౌరులకు నష్టం జరుగుతూ ఉంది. ఇంకా నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది, రూపాయి పతనమయ్యే అవకాశం ఉంది, స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలే అవకాశం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు మౌనం వీడి ట్రంప్ గారితో చర్చలు చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పేసి నేను భావిస్తాను. నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళ వీసా రద్దు చేస్తామని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మామూలుగా అసలు అమెరికాలో చదువుకోవాలంటే లక్షల్లో ఉంటుంది. ఒకవైపు చదువుకుంటూ చాలామంది విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. అసలు చేయకూడదు నిజానికి. దాంతో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ టైం ఉద్యోగం చేసుకో అంటే మన వాళ్ళు కూడా తప్పు చేస్తూ ఉన్నారు. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళు అక్కడి నుంచి ఆ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టడంతో ప్రధానంగా అమెరికా ప్రభుత్వం దాన్ని గుర్తించి వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకున్నట్టు వీసా నిబంధనలు రద్దు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కామ్గా జాబ్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఈ కామ్గా జాబ్ చేసుకోకుండా ఈ సోషల్ మీడియా మోజులో పడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో పెట్టడంతో ప్రధానంగా భారతీయ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అట్లాంటి ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉన్నా, చదువుకునే వాళ్ళు ఎవరున్నా కూడా ఆ సోషల్ మీడియా జోలికి పోతే వాళ్ళు దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. అదే కాకుండా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ట్రంప్ గారితో నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారు మంచి దోస్తులు కాబట్టి మెక్సికోకి ఇచ్చినటువంటి మినహాయింపులు మనకు కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మన పౌరులు కూడా ఇంకా అక్కడనే ఉంచుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా భారతదేశం మీద ఇంకా ఆంక్షలు విధించలే. నిజంగానే ఆంక్షలు విధించితే ఇంకా రూపాయి ఇంకా మార్చి వరకు ₹100 పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చైనా మీద విధించుడు, కెన్యా మీద, మెక్సికో మీద, భారతదేశం మీద ట్యాక్సులు విధిస్తామని ఇంకా చెప్పలేదు. చెప్తే మాత్రం మన స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలవుతుంది. అదే కాకుండా మనకి ఇప్పటికే సంవత్సర కాలం సరిపోను ఎఫ్డిఐలు ఉన్నాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అవి కూడా వెళ్ళిపోతే చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ప్రాథమిక దశలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారితో మాట్లాడి భారతదేశం అమెరికాతోటి ఒక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం చేసుకున్నప్పుడు మాత్రమే భారతదేశంలో రూపాయి పత్రం కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం ఎంతసేపు దిగుమతుల మీద ఆధారపడకుండా భారతదేశంలో ఉత్పత్తి చేసే విధంగా, భారతదేశంలో వస్తువులు తయారయ్యే విధంగా మనమే ఒక వేరే దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం తయారైతే తప్ప భారతదేశం భవిష్యత్తు ఇంకా అంధకారం అయ్యే అవకాశం ఉంది. వికసిత భారత లక్ష్యం రోజు రోజు ముందుకు పోతుంది తప్ప వెనకకు పోతలేదు. ఎందుకంటే 47 వికసిత భారత్ 15 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత $5 ట్రిలియన్ దేశం ఎదుగుతుందని చెప్పారు. తెలంగాణ టార్గెట్ పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం $1 ట్రిలియన్ లక్ష్యంతో తెలంగాణ ముందుకు పోతా ఉంది. భారతదేశ జీడీపీతో పోసిన తెలంగాణ జీడీపీ పెరిగింది. 3.8% తెలంగాణ జీడీపీ 4.9 పోయింది. కానీ భారతదేశ జీడీపీ 8% జీడీపీ నుంచి 6.3కి పడ్డది. కాబట్టి
వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకుపోతే భారతదేశం కుదేలే అవకాశం కాబట్టి మించిపోయిందేం లేదు. నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ట్రంప్ గారితో అదేవిధంగా అమెరికాతో చర్చలు చేసి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం కూర్చుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించేటట్టు కనపడతలేదు. చరణ్ గారు 2015 నుంచి 2021 వరకు మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన విధానాలు ఎలా ఉంటాయో, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో భారత్కి బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న భారతీయులను వెనక్కి పంపించడం కావచ్చు, రూపాయి విలువ పడిపోవడం కావచ్చు, లేదంటే దిగుమతుల మీద అధిక ట్యాక్సులు వేయడం, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నోసార్లు నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఈయన కూడా, ప్రధాని కూడా డొనాల్డ్ ట్రంప్ మా మిత్రుడు అంటూ వ్యాఖ్యానించారు. ఇక ముందు ముందు ఎలా ఉండొచ్చు ఈ రెండు దేశాల సంబంధాలు? ఇప్పుడు ఫస్ట్ సారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు వేరు. అమెరికాలో 2 సార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సారి గెలిచినప్పుడు రెండోసారి గెలవాలన్న ఆకాంక్షతోటి భారతీయులంతా అమెరికాలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించాడు. ఇప్పుడు రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యింది. ఇక మూడోసారి అయ్యే అవకాశం లేదు కాబట్టే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ అమెరికా పౌరులకు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ చేసిండు. అదే కాకుండా భారతీయులు కావచ్చు, ఇంకా వేరే దేశాలు ఎవరినో కూడా మెడలు బట్టి గంటేసే ప్రయత్నం, ట్యాక్సులు అడ్డగోలుగా విధించే ప్రయత్నం. అతను వ్యాపారి, బేసికలీ వ్యాపారి కాబట్టి వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రధానంగా యుద్ధాలు జరగకుండా కూడా డాలర్లు కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం పడిపోతూ ఉంది. హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ రాబోతున్నాయని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. అంటే ట్రంప్ అనే వ్యక్తి పేరు మీద పెడుతురా, ట్రంప్ అంత పాపులర్ కాబట్టి ఆయన పేరు మీద పెడితే టవర్స్ సేల్ అయితే అని చెప్పేసి ట్రంప్ టవర్స్ కడుతారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి హైదరాబాద్లోనే ట్రంప్ టవర్స్ కడితే పరిస్థితికి ట్రంప్ పేరు మీద అంత ట్రెండింగ్ నడుస్తుందంటే ట్రంప్ అనే వ్యక్తి అమెరికా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మూడోసారి ఆయన అక్కడ అధ్యక్షుడు అయ్యేది లేదు. వాళ్ళు ఇక సెకండ్ సారి గెలిచింది కాబట్టి మూడోసారి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకకు పోతలేడు. కాబట్టి అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. దానిలో బాగా భారతదేశానికి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా అది భవిష్యత్తులో ఎంత దూరమే పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారితో మాట్లాడి వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అదేవిధంగా ఒప్పించే ప్రయత్నం, నెప్పించే ప్రయత్నం చేస్తే భారతదేశంలో రూపాయి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇంకా కుదేలు కాకుండా కాపాడుకునే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ.